గౌరి 16వ భాగం. పాలాపటం వల్ల అలా జరిగి ఉంటుంది అని లేచి పెరట్లో ఉన్న ఒక రకం ఆకు తెచ్చి నూరి గౌరి దగ్గరకు వెళ్ళింది విమల. ఒకసారి ఆ బాధను తను పడింది కనుక అది ఎలా ఉంటుందో అనుభవం ఉన్న విమల గౌరీపై కొంచెం జాలి చూపించింది. ఆ ఆకు రసాన్ని గౌరీ రొమ్ములకు పట్టించి తన దగ్గర ఉన్న జ్వరం టాబ్లెట్ని గౌరికి ఇచ్చింది. అక్కడ నందిని పెట్టుడు పాలు తాగటం వల్ల తల్లి కోసం ఏడుస్తూ తీవ్రమైన జ్వరం తెచ్చుకుంది. ఉదయానికి గౌరికి కొంచెం తగ్గిపోయింది. పాపను హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అలా 4 రోజులు తీవ్ర ఇబ్బందుల తర్వాత పాప కొంచెం అలవాటు పడింది. ఇటు గౌరీ పరిస్థితి కూడా అంతే. పాల బరువుకు తాళలేక పాప దగ్గరకు వెళ్ళాలి అనిపించిన గుండె రాయి చేసుకుని అలవాటు చేసుకుంది. చేసిన వ్యవసాయంలో మళ్ళీ నష్టాలొచ్చాయి. అప్పులు కొంచెం పెరిగాయి. అప్పులైనా కూడా అక్క బావ కష్టం చేశారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వాలి. నష్టం వచ్చింది మనకు, దానితో వారికి సంబంధం లేదు. ఆడపిల్ల కష్టం ఉంచుకుంటే మనకి ఇచ్చిరాదురా అని కాంతమ్మ చెప్పడంతో అశోక్కి ఎన్ని అప్పులైనా పంట అమ్మగా వచ్చిన డబ్బుల్లో మాత్రం బావకు వాటా ఇచ్చేవాడు. అలా పెట్టుబడి అనేది లేకుండా వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటే డబ్బులు పెట్టి నష్టం తెచ్చుకుని అప్పుల పాలయ్యేవాడు అశోక్. కొడుకు అలా అప్పులు చేస్తున్నా అంతగా పట్టించుకునేది కాదు కాంతమ్మ. అన్నీ ఆలోచించే తన మంచి కోరే గౌరీతో ఏ విషయం పంచుకునేవాడు కాదు అశోక్. ఇంట్లోకి ఇబ్బందిగా ఉండటంతో అంతమంది ఉండటంతో మళ్ళీ బట్టలు కుట్టడం మొదలుపెట్టింది గౌరీ. వచ్చిన డబ్బుతో ఇంట్లోకి సరుకులు కూరగాయలు తెచ్చి నలుగురికి వండి పెట్టేది. ఆ ఊరిలో ఒక చీరలు అమ్మే అతను బండి నిండుగా చీరలు పెట్టుకుని వచ్చి అన్నీ అమ్ముకుని వెళ్ళేవాడు 6 నెలలకు ఒకసారి. అతను షాప్లో కన్నా తక్కువ ధరకు ఇస్తుండటంతో అందరు ఆడవాళ్ళు డబ్బులు దాచుకుని మరీ అతని కోసం ఎదురు చూసేవాళ్ళు. అలా ఆ రోజు 6 నెలల తర్వాత రకరకాల చీరలతో ఆ ఊరిలోకి అడుగుపెట్టాడు. గౌరీ వాళ్ళ వీధిలోనే బండిని ఆపాడు. రంగురంగుల చీరలు, అవి కూడా చాలా తక్కువ ధరలో ఉండటంతో ఆ బండి చుట్టూ దాదాపు 20 మంది ఆడవాళ్లు చుట్టుముట్టారు. అందులో విమల కూడా ఉంది. గౌరీ మంచినీళ్లు మోస్తూ ఉంది బిందెతో. వెళ్తూ వెళ్తూ ఆ చీరల వైపు చూస్తూ ఉంది. అక్కడికి వెళ్ళాలని మనసు లాగుతూ ఉన్నా అయినా నేను కొనేదాన్ని కాదుగా, ఎందుకు వెళ్ళటం, ఇంట్లో చాలా పనులున్నాయి అని తనకు తను సర్ది చెప్పుకుని తన పని తను చేసుకుంటూ ఉంది. గౌరీ అలా చూస్తూ వెళ్ళటం గమనించిన ఒక ఆవిడ, గౌరీ కాసేపు వచ్చి చూడరాదు సరదాగా అంది. పని ఉందక్క అంది గౌరీ. ఎప్పుడు ఉండే పనే లేవే, అందరం చూస్తూ ఉంటే నువ్వు మాత్రం అలా ఎందుకు, అయినా ఇక్కడ పని లేనిది ఎవరికి చెప్పు, మీ వదిన కూడా చూస్తూ ఉందిగా అంది ఆవిడ విమలను చూస్తూ. విమల వైపుకు చూసింది గౌరీ. ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే పని చేస్తున్నట్లు అందరి ముందు నటించకు, వచ్చి చూస్తే నీ సొమ్మేం పోదులే అంది విమల. విమల అలా అనటంతో చేస్తున్న పని పక్కన పెట్టి వెళ్ళింది గౌరీ. వెళ్ళి చూడగానే లేత నీలం రంగు చీర మీద ముదురు నీలం రంగు పూలు ఉన్న చీర గౌరికి కంట్లో పడింది. కంటికి చాలా నచ్చటంతో తీసుకుని చేతిలో పట్టుకుంది. దానిని సొంతం చేసుకోవాలని తన మనసు ఆరాటపడుతూ ఉంది. కానీ తన దగ్గర ఉన్నది 500 మాత్రమే. తన తల్లి ఇచ్చిన డబ్బులు దాచి ఉంచుకుంది. చీరలు విమల మాత్రం 4-5 చీరలు చంకన పెట్టుకుంది. గౌరీ ఒక చీర తీసుకోవటానికి ఆలోచిస్తుంటే, అది 500 అమ్మా, తీసుకో అన్నాడు అతను. ధైర్యం చేసి ఎంతో మురిపెంగా చీరను కొనుక్కుంది గౌరీ. సాయంత్రం ఇంటికి వచ్చిన అశోక్ దగ్గరకు అతని చిన్న మేనకోడలు యమున వచ్చి, మామయ్య రేపు సినిమాకి తీసుకెళ్ళవా, కొత్త సినిమా వచ్చిందంట అని అడిగింది. దూరం నుండి చూస్తున్నారు రాణి ఇంకా రాజు. అశోక్కి యమున అంటే ఇష్టం, అందుకే యమునతో అడగనంపించారు వాళ్ళు. అంతకుముందే విమలను అడిగారు, కానీ విమల నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పడంతో ఇలా అశోక్ దగ్గరకు వచ్చారు. వాళ్ళ ముగ్గురు ఇంకా వాళ్ళతో తను. కనీసం 500 కావాలి అని లెక్కేసుకున్నాడు అశోక్. పిల్లలు అడుగుతుంటే అంతగా ఆలోచిస్తున్నావేంట్రా అంది కాంతమ్మ. డబ్బులు లేవమ్మా, అదే ఆలోచిస్తున్నాను అన్నాడు. మీ ఆమెకు ఉదయం ఎవరో డబ్బులు ఇస్తుంటే చూశాను బట్టలకు. నీ డబ్బులు వేరు ఆమె డబ్బులు వేరా ఏంటి అంది కాంతమ్మ. పెళ్ళయ్యాక ఒక్కరోజు కూడా కొడుకు కోడలని బయటకు తీసుకువెళ్ళమన్న విషయం తెలుసు కాంతమ్మకి. ఆ విషయం గురించి ఏ రోజు మాట్లాడలేదు. కానీ డబ్బుల విషయం వచ్చేసరికి ఇద్దరు వేరువేరు కాదు అంటూ మాట్లాడటం విచిత్రంగా ఉంది. అంతెందుకు, పిల్లలతో పాటు నీ పిల్లాన్ని కూడా తీసుకెళ్ళు అని పొరపాటును కూడా అనదు కాంతమ్మ. ఎందుకంటే గౌరీ కూడా ఈ పిల్లలాగే అని ఇంగిత జ్ఞానం కాంతమ్మకు లేదు కాబట్టి. కాంతమ్మ మాటలతో సరే తీసుకెళ్తా అని చెప్పాడు పిల్లలకు. వారు సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. మరుసటి రోజు వాళ్ళు సినిమాకు తయారయ్యారు. ఇవేవీ తెలియని గౌరీ తన పనిలో నిమగ్నురాలై ఉంది. అశోక్ వచ్చి, గౌరీ ఒక 500 ఇవ్వు అన్నాడు. తన దగ్గర డబ్బులు లేవు. నిన్న మిషన్ కుట్టగా వచ్చిన డబ్బులతో సరుకులు కొనుక్కొచ్చింది. నా దగ్గర డబ్బులు లేవండి అంది గౌరీ. చాలా అవమానంగా అనిపించింది అశోక్కి. నిన్న ఎవరో ఇస్తుంటే చూశాను, ఇప్పుడు వాళ్ళు అడుగుతుంటే లేవంటావేంటి అంది కాంతమ్మ. నిన్న ఇచ్చారు కానీ వాటితో సరుకులు తెచ్చాను అంది.
సరుకులు కాదమ్మా, చీర కొనుక్కుంది అని కాంతమ్మ చెవిలో వేసింది విమల. ఇంట్లోకి వెళ్ళి గౌరీ బట్టల్లోంచి కొత్త చీరను బయటకు తీసుకువచ్చింది కాంతమ్మ. అది అశోక్కి చూపించి, సరుకులు కాదురా, చీర కొనుక్కుందిరా నీ పెళ్ళాం, డబ్బులు సంపాదిస్తున్నా అన్న పొగరు, పైగా సరుకులు అది ఇది అంటూ కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ ఉంది. అశోక్కు కోపం వచ్చేలా మాట్లాడుతుంది కాంతమ్మ. కోపంగా గౌరీ వైపుకు చూశాడు అశోక్. నిజంగానే సరుకులు కొన్నాను, ఈ చీర అమ్మ ఇచ్చిన డబ్బులతో కొన్నాను సంజాయిషి ఇచ్చుకుంటూ చెప్పింది గౌరీ. అదే నిజమైతే రాత్రి నీ మొగుడికి చూపించావా చీర? ఎవరిని అడిగి తీసుకున్నావు? చీర ఇప్పుడు డబ్బులు అడగగానే మా అమ్మ ఇచ్చింది అని బుకాయి ఇచ్చేస్తున్నావా? అయినా నీ డబ్బులు వాడి డబ్బులు అని వేరే వేరే ఉంటాయా? సక్రమంగా సంసారం చేసుకునే ఆడవాళ్ళు ఇలాంటి పనులు చేయరు అంటూ ఆమె నోటికి పని చెబుతూనే ఉంది కాంతమ్మ. తన కూతురు 5 చీరలు భర్తకు తెలియకుండా చెప్పకుండా తీసుకుని రాత్రి తనకు చూపిస్తుంటే మురిసిపోయిన కాంతమ్మ, కోడలు ఒక్క చీర ఆశపడి తీసుకుంటే నానా రాద్ధాంతం చేస్తూ ఉంది. అయినా నువ్వు ఏ రోజు నాకు విలువిచ్చావని ఇప్పుడు పిల్లల ముందు కూడా నా పరువు తీసావు. వాళ్లకు మాటిచ్చి సినిమాకు తీసుకెళ్లలేని అసమర్థుడిని చేసావు. సంపాదిస్తున్నాను అని నీ ఇష్టం వచ్చిన దుబారా ఖర్చులు పెడుతున్నావు అని గౌరిని నానా మాటలని బయటకు వెళ్ళిపోయాడు అశోక్. దరిద్రపు కొట్టుదానా, నా కొడుకు పాలటి దరిద్రంలా దాపరించావే. ఏ రోజైనా వాడిని మంచిగా చూసుకున్నావా? పాపం వాడికి నీ వల్ల ఈ ఇంట్లో మనశ్శాంతి అనేదే లేకుండా పోయింది అంది కాంతమ్మ. నా పిల్లలను మీ ఆయన ఏంటి సినిమాకు తీసుకెళ్లేది అనే డబ్బులు ఉన్నా లేవని చెప్పావు కదా. నాకు తెలుసులే అంది విమల. పిల్లలు గౌరిని ఏదో పెద్ద తప్పు చేసిన దానిలా దోషిలా చూస్తూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. అలా ఏ తప్పు చేయకున్నా ఏదో ఆశపడి ఒక్క చీర కొనుక్కున్నందుకు అందరూ కలిసి గౌరిని అవమానించారు. కళ్ళలో నీటిని బయటకు రాకుండా ఆపడానికి చాలా కష్టపడింది గౌరి. మనిషి జీవితం అంటే ఇలానే ఉంటుందా? నా ఒక్కదాని జీవితమే ఇలా ఉంటుందా? అందరిది ఇలానే ఉంటుందా అనిపించింది గౌరికి. ఆడపిల్లగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఇలాంటి కష్టాలే ఉంటాయా? అయితే నా పాపకు కూడా ఇలాంటి కష్టాలే ఉంటాయా? దేవుడా, ఆడపిల్లగా నాకు ఎందుకు జన్మనించావు? మళ్ళీ ఆడపిల్లనే నా కడుపును ఎందుకు పుట్టించావు అనుకుని కుమిలిపోయింది గౌరి. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.